హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ వీడియోలో టాపిక్ అనేది కొంత డిఫరెంట్గా ఉంటుంది. అదేంటంటే మీరు పెద్ద పెద్ద ఛానల్ ఎలాగైతే క్వశ్చన్ అయితే చేయలేరు, బట్ నన్ను అయితే క్వశ్చన్ చేయొచ్చు. కాబట్టి ఒకసారి మీరే నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అనుకుందాం. ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు, నీకు వేరే రాదా స్టాక్ మార్కెట్లో, ఇది టాపిక్ అనమాట. సో అదేంటంటే మీరు పెద్ద ఛానల్ని ఈ క్వశ్చన్ చేయలేరు. ఎందుకంటే మీరు వెళ్ళి కామెంట్ చేస్తే మీరు ఆ కామెంట్స్లో మీ కామెంట్ ఎక్కడో ఉంటుంది, వాళ్ళకి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు. అక్కడ మీ కామెంట్కి వాల్యూ అనేది కూడా తక్కువే ఉంటుంది. బట్ చిన్న చిన్న ట్రేడర్స్ ఉంటారు, పర్టికులర్గా నా లాంటి వాళ్ళు ఉంటారు కదా. సో ఈ చిన్న చిన్న ట్రేడర్స్, ఈ చిన్న చిన్న యూట్యూబర్స్ని క్వశ్చన్ చేయొచ్చు. నీకు ఎందుకు ఆప్షన్ సెల్లింగ్ తప్పితే వేరే రాదా స్టాక్ మార్కెట్లో, ఎప్పుడు చూసినా నువ్వు బ్యాంక్ నిఫ్టీని ఆప్షన్ సెల్లింగే చేస్తుంటావు, వేరే నీకేం వచ్చినట్టు లేదు అని అడగచ్చు. సో ఓకే, నన్ను అడుగుతున్నారు, బాగానే ఉంది. నేను చిన్న ట్రేడర్ని. ఒకవేళ అనుకుందాం నాకు రాదు, ఈక్విటీ చేయడం రాదు, బ్యాంక్ నిఫ్టీ అంటే ఈ డైరెక్షనల్ ట్రేడ్ ఇవి రావనుకుందాం. ఓకేనా, ఈక్విటీ రాదు, ఫ్యూచర్స్ రాదు, పెద్ద పెద్ద ట్రేడర్స్కి వస్తుంది కదా. 10 years 15 years ఎక్స్పీరియన్స్ అని చెప్తుంటారు కదా, వాళ్ళందరికీ వస్తుంది కదా డైరెక్షన్లో. వాళ్ళు 10 years 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బ్యాంక్ నిఫ్టీ ఏ డైరెక్షన్, వాళ్ళు కొన్ని ఏళ్ళుగా బ్యాంక్ నిఫ్టీని చూస్తుంటారు, కొన్ని ఏళ్ళుగా నిఫ్టీని చూస్తుంటారు, కొన్ని ఏళ్ళుగా హెచ్డిఎఫ్సి బ్యాంకుని చూస్తుంటారు. వీళ్ళు చెప్పలేరా? సో ప్రతిరోజు ట్రేడ్లు చేస్తుంటారు. సో వీళ్ళు చేయొచ్చు కదా డైరెక్షనల్, అంటే మనకు ఫ్యూచర్స్ని బై చేయొచ్చు కదా. ఫ్యూచర్స్ మీకు విషయం తెలుసా, ఒక లాట్ స్ట్రాంగిల్ చేయడానికి మీ బ్రోకర్ హెడ్జ్ చేస్తే మీ కాడ 50,000 తీసుకుంటాడండి. అదే మీరు ఇంట్రాడేలో ఫ్యూచర్స్ని బై చేసినా లేదా సెల్ చేసినా 40,000 తీసుకుంటాడు అనమాట. సో అదేంటనేది కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో మీరు ఒక లాట్ ఫ్యూచర్ని బై చేస్తే మీ దగ్గర ఎంత తీసుకుంటాడు? 40,000 ఉంటే చాలు. ఓకేనా, 40,700 ఉంటే చాలు. ఒక ఫ్యూచర్ని బై చేయొచ్చు లేదా సెల్ చేయొచ్చు. ఓకేనా, అదే మీరు ఒక స్ట్రాంగిల్ని చేయాలి అంటే మీ దగ్గర ఎంత ఉండాలి? 56,000 ఉండాలి. ఓకేనా, సో మీకు ఎంత డిఫరెన్స్ వచ్చింది మీకు అర్థమై ఉంటుంది. ఓకే, సో డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకు? 16,000 అనమాట. అక్కడ 40,000 ఉంటే ఒక ఫ్యూచర్ని బై చేయొచ్చు. ఓకేనా, సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో 56,000 ఉంటే ఒక్క స్ట్రాడిల్ని అప్లై చేయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు రెండింటికి ఉండే డిఫరెన్స్ ఏంటనే దాన్ని ఒకసారి చూద్దాం. సో స్ట్రాడిల్ని ఎలాంటి టైంలో ఎప్పుడు అప్లై చేస్తామంటే, మార్కెట్ అనేది సైడ్ వేస్లో వెళ్ళాలి. సో సైడ్ వేస్లో వెళ్తుంటే ఒక స్ట్రాడిల్లో మనం 100 points సంపాదించాలి అంటే, గుర్తుపెట్టుకోండి, ఒక్క స్ట్రాడిల్లో 100 points మనం సంపాదించాలంటే ఎన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలి, ఒకవేళ లేకపోతే మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంటే ఎంత టైం కన్సాలిడేట్ అవ్వాలి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, ఒక్క స్ట్రాడిల్లో 100 points సంపాదించాలి అంటే మినిమం 2 adjustments అయినా చేయాల్సి ఉంటుంది. అలాగే లేదు, అడ్జస్ట్మెంటే లేదు, బ్యాంక్ నిఫ్టీ ఒక రేంజ్లో కన్సాలిడేట్ అవుతుంది అంటే ఎక్స్పైరీ డే రోజే చెప్తున్నాను, ఎక్స్పైరీ డే రోజే మార్నింగ్ మీరు 9 o'clock అప్లై చేస్తే అప్రాక్సిమేట్లీ మీకు 1 to 1:30 అవుతుందండి. మీకు రేంజ్ బౌండ్లోనే మార్కెట్ మూవ్ అయ్యి ఇంత టైం పడితే మీకు ఒక్క లాట్ స్ట్రాడిల్, మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ స్ట్రాడిల్లో 100 points మీరు సంపాదించాలంటే మీకు ఈ అప్రాక్సిమేట్లీ 4 to 5 hours పడుతుందండి. సో మార్కెట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ నిఫ్టీ అనేది 4 to 5 hours పాటు ఒక్క రేంజ్లో కన్సాలిడేట్ అవ్వదు, ఎప్పుడు అవ్వదు. అది ఏదో ఒక మూమెంట్లో వెళ్తూనే ఉంటుంది. అయినా సరే స్ట్రాడిల్ని సెల్ చేస్తారు, ఈ స్ట్రాడిల్నే సెల్ చేస్తారు. మీకు 40,000కి ఫ్యూచర్ వస్తున్నా సరే ఫ్యూచర్ని చెయ్యరు. 40,000కి ఫ్యూచర్ వస్తున్నా, ఒక్క ఫ్యూచర్ వస్తున్నా ఎవ్వరు చేయరు. ఎందుకు? రీజన్ ఏంటి? ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా? ఎవరినైనా క్వశ్చన్ చేశారా? సో ఎందుకు ఇది చేస్తే మీకు ప్రాబ్లం ఏంటంటే, అడ్జస్ట్మెంట్స్ చేయాలి. అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు మీకు మళ్ళీ బ్రోకరేజ్ అండి, మీరు బై చేసిన దానికి సెల్ చేసిన, ఒక పొజిషన్ ఓపెన్ చేసిన దానికి క్లోజ్ చేసిన దానికి మళ్ళీ మీరు బ్రోకరేజ్ కూడా పే చేయాలి. ఓకేనా, సో ఇది కాకుండా మీకు ఒక డైరెక్షన్లో బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిపోతుంటే మనం దాన్ని అడ్జస్ట్మెంట్స్ చేస్తూ వెళ్తూ లాస్ట్లోనే ఎండ్ అవుతాం. ఆ లాస్ ఏదో ఫ్యూచర్స్లోనే తీసుకోవచ్చు కదా. ఫ్యూచర్స్ అనేవి ఎటు చూసినా మీకు బెనిఫిటే. సో ఫ్యూచర్స్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆన్ అన్ యావరేజ్ ఒక రోజుకి 400 points మూవ్ అవుతుందండి. అంటే లోగా మూవ్ అయితేనే 400 points, అంటే డే హై నుంచి డే లోకి కలుపుకుంటే మనకు 400 points మూవ్ అవుతుందండి. ఓకేనా, సో ఈ 400 pointsలో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 100 pointsని క్యాప్చర్ చేయలేరా? జస్ట్ అనుకుందాం 100 pointsని క్యాప్చర్ చేశారు అనుకుందాం. సో ఒక్కసారి ఈ లాట్ సైజ్ని చూడండి. ఈ లాట్ సైజ్ అనేది మీరు సాధారణంగా చూస్తూ ఉంటారు. మీరు ఇప్పుడంటే బ్రోకర్ మార్జిన్స్, సెబీ మార్జిన్స్ అయితే పెంచేసింది, కానీ సెప్టెంబర్ ఆ టైంలో అయితే మనకు మార్జిన్స్ తక్కువ ఉన్నప్పుడు 350, 400, అంతేందుకు మనకు తెలుగులోనే పెద్ద పెద్ద ఛానల్స్ కూడా వాళ్ళు చేసిన లైవ్ రోడ్స్ చూపించుంటారు. అక్కడ మీరు చూడొచ్చు లాట్ సైజ్ ఎంత అనేది, 350, 400 లాట్స్ ఉంటాయి. సో అన్ని లాట్స్ సెల్, ఫ్యూచర్స్ని ఆప్షన్స్ని సెల్ చేసే బదులు ఫ్యూచర్స్ని సెల్ చేసినా లేకపోతే ఫ్యూచర్స్లో ఒక్క ట్రేడ్ చేసినా మీకు ఎంత వస్తుంది అనేది ఒక్కసారి చూద్దాం.
ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్ ఈ రేంజ్ టాప్కి బాటమ్కి మూవ్ అవుతున్నప్పుడు 100 పాయింట్స్ అనేది క్యాప్చర్ చేయడం అనేది నాకు తెలిసి ఒక ఎక్స్పీరియన్స్ ట్రేడర్గా మోస్ట్లీ ఈజీ పాయింట్గానే ఉంటుంది. చేయొచ్చు, కొంచెం కష్టమైనా చేయొచ్చు. బట్ ఇలా చేస్తే జస్ట్ 100 పాయింట్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో చేస్తే 250 లాట్స్ కండి, అంటే 25 into 250 లాట్స్ వచ్చేసి మనకు 6250 వస్తుందన్నమాట క్వాంటిటీ. సో 100 రూపీస్ ఇంటూ 6250 అంటే మనకి ఎంత వచ్చింది ఒకసారి చూడండి, 6,25,000 వచ్చింది. ఒకసారి మీరు పెద్ద పెద్ద ప్రాఫిట్స్ చూపిస్తుంటారు కదా, 500 లాట్స్ 400 లాట్స్ ఇంతకుముందు చూపించేవాళ్ళు, ఇప్పుడు కొంచెం తగ్గింది. సో ఒక్కసారి వాళ్ళ లాట్ సైజుని చూడండి. ఆ లాట్ సైజ్తో ఒక్కసారి బ్యాంక్ ఫ్యూచర్స్తో ట్రేడ్ చేస్తే ఎంత లాభం వచ్చి ఉంటుంది ఆలోచించారా? అయినా సరే ఎందుకు తక్కువ అయినా కానీ ఆప్షన్ సెల్లింగ్కే వెళ్తున్నారు, ఫ్యూచర్స్ని టచ్ చేయట్లేదు. ఈవెన్ మన తెలుగులో కూడా పెద్ద పెద్ద ట్రేడర్స్ ఎందుకు ఆప్షన్ సెల్లింగే చేస్తున్నారు కానీ ఫ్యూచర్స్ని బయింగ్ ఎందుకు చేయట్లేదు? సో క్వశ్చన్ చేయండి. సో దానికి ఆన్సర్ ఏంటంటే, ఫ్యూచర్స్లో మనం ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ మనకు డైరెక్షన్ తెలియాలి. సో మీరు ఎన్ని ఏండ్లు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకుంటే ఆ ట్రేడ్ అంటే మేము ఫ్యూచర్స్లో ట్రేడ్ తీసుకుంటే ఆ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అది పైకి వెళ్ళడానికి 50% లేదా బాటంకి వెళ్ళడానికి 50%, అంటే ఎంటైర్గా మీరు ఒక ట్రేడ్లో ఎంటర్ అయితే ఆ ట్రేడ్లో ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ వచ్చేసి మీకు 50% మాత్రమే ఫ్యూచర్స్లో. ఓకేనా? అదే ఆప్షన్ సెల్లింగ్ విషయానికి వస్తే మీకు 70% ఉంటుంది. ఒక ఆప్షన్ని సెల్ చేస్తే మీకు 70% ఉంటుంది. సో ఇది కాకుండా మీరు ఎప్పుడైతే ఫ్యూచర్స్లో ఎంట్రీ తీసుకున్న తర్వాత మీరు రాంగ్ అని మార్కెట్ ప్రూవ్ చేస్తే మీకు ఇక్కడ స్టాప్ లాస్ ఎంతైతే హిట్ అవుతుందో, మీకు ప్రాఫిట్ ఎంతైతే పెట్టుకున్నారో దాంట్లో చాలా వరకు అమౌంట్ అనేది మీకు స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. స్టాప్ లాస్ హిట్ అయితే మీకు ప్రాఫిట్స్ అనేటివి పోతాయి. సో ఇక్కడ ఒకసారి మీ స్టాప్ లాస్ కనుక హిట్ అయితే సో మీ క్యాపిటల్ అనేది పోతుంది. సో వన్స్ మీరు రాంగ్ అని ప్రూవ్ అయితే మార్కెట్లో మీరు ఏమీ చేయలేరు, ఫ్యూచర్స్ మీరు బై కానీ సెల్ కానీ చేస్తే. సో దానికంటే ముందు మీకు డైరెక్షన్ తెలియాలి. ఒకవేళ మీకు డైరెక్షన్ తెలిసినా మీరు రాంగ్ అని ప్రూవ్ అయితే మీకు లాస్ అనేది కూడా పెద్దగానే వస్తుంది, ఫ్యూచర్స్లో ప్రాఫిట్ వచ్చినా పెద్దగానే ఉంటుంది. బట్ ఆప్షన్స్ విషయానికి వస్తే, పర్టికులర్గా ఆప్షన్ సెల్లింగ్ విషయానికి వస్తే, మీరు రాంగ్ అని మార్కెట్ ప్రూవ్ చేస్తే మీ లాస్ని కట్ చేయొచ్చు. అదే చాలా బెనిఫిట్ అనమాట. ఆప్షన్ సెల్లింగ్లో ఉండే అడ్వాంటేజ్ అదే. సో ఎక్కువ క్యాపిటల్ అయినా పర్లేదు ఆప్షన్ సెల్లింగ్ చేసేది ఎందుకు అంటే ఇదే రీజన్. మనకు టైం డికే అంటారండి, టైం డికే కాదు అక్కడ మ్యాటర్ అంతా ఏంటంటే మనకు లాస్ వస్తుంటే ఆ లాస్ని కట్ చేయొచ్చు. ఆ పాసిబిలిటీ ఉండేది ఆప్షన్ సెల్లింగ్లో మాత్రమే. మీరు ఫ్యూచర్స్ని బై చేసినా సెల్ చేసినా, లేకపోతే మీరు ఆప్షన్ని బై చేసినా, లేకపోతే ఆప్షన్లో బయింగ్లో మీకు స్ట్రాడిల్స్ అప్లై చేసినా, మీరు ఏ విధంగా చూసినా, ఈక్విటీలో చేసినా మీరు రాంగ్ అని ప్రూవ్ అయితే మీరు ఎక్కువ మొత్తంలో మనీని పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీరు ఫ్యూచర్స్లో కూడా మనం రాంగ్ అని ప్రూవ్ అయితే తగ్గించుకునే మెథడ్ ఏదైనా ఉంది అంటే అది కూడా ఆప్షన్ సెల్లింగే, కవర్డ్ కాల్ లేకపోతే కవర్డ్ పుట్. సో ఇలా ఇక్కడ కూడా ఆప్షన్ సెల్ చేయడం ద్వారానే మనము మన లాస్ని కట్ చేసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఎక్కువ క్యాపిటల్ పోయినా పర్లేదు, మనం రాంగ్ అని ప్రూవ్ అయితే మన లాస్ని కట్ చేసుకునే పాసిబిలిటీ ఏదైనా ఉంది అంటే అది ఆప్షన్ సెల్లింగ్ మాత్రమే. కాబట్టి అందరూ ఆప్షన్ సెల్లింగ్కి వస్తారనమాట. సో ఇంత చిన్న లాజిక్ తెలియకుండా ఏ ట్రేడర్ ఉండరండి. ఇది చాలా చిన్న లాజిక్. ఫ్యూచర్లో మనకు తక్కువ రేట్కి ఫ్యూచర్ వస్తుంది, దాంట్లో డైరెక్షనల్ ట్రేడ్ చేస్తే మంచి మార్జిన్ వస్తుంది అనేది చాలా చిన్న లాజిక్. ఇది ప్రతి ట్రేడర్కి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే డైరెక్షన్ తెలియాలి. ఫ్యూచర్స్ని చేయాలంటే డైరెక్షన్ తెలిసిన తర్వాత కూడా మనం రాంగ్ అయితే మనకి ఎక్కువ లాస్ వస్తుంది. ఓకేనా? సో మీకు ఫైనల్గా మీరు 10 ట్రేడ్స్ ఫ్యూచర్స్లో చేసి మీరు మంచి ప్రాఫిట్గా ఒక 7 ట్రేడ్స్ మీరు సక్సెస్ఫుల్గా హిట్ అయ్యి ఒక 3 ట్రేడ్స్ మనకు లాస్ అయినా సరే మీకు ఎంత ప్రాఫిట్ అయితే వస్తుందో మీకు కంబైన్గా మీరు రిస్క్ మేనేజ్మెంట్ చేసి మీరు ప్రాఫిట్ని తీయగలిగితే ఫ్యూచర్స్లో మీరు ఆప్షన్ సెల్లింగ్లో మీరు ఎంత ప్రాఫిట్ అయితే తీస్తారో దానికంటే కూడా తక్కువే ఉంటుంది అన్నమాట.